What is the chance that a non-leap year should have 53 Sundays? ఒక నాన్ లీప్ ఇయర్లో 53 సండేస్ ఉండటానికి ఛాన్స్ ఎంత, ప్రాబిలిటీ ఎంత? జనరల్గా మనకి ఒక నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. మనకి ఒక వీక్ డేస్లో గమనించుకుంటే సండే తర్వాత మండే, మండే తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒక ఆర్డర్లోనే వస్తాయి, జిగ్జాగ్గా రావు. సో సండే తర్వాత ఇప్పుడు మండే వస్తుంది, మండే తర్వాత ఇప్పుడు ట్యూస్డే వస్తుంది, ఆ రకమైన ప్యాటర్న్ వస్తూ ఉంటుంది. మనం అలా కౌంట్ చేసుకుని చెక్ చేసినప్పుడు ప్రతిదీ కూడా 52 మండేస్ ఉంటాయన్నమాట, 52 ట్యూస్డేస్ ఉంటాయి, 52 థర్స్డేస్ ఉంటాయి, 52 సాటర్డేస్ ఉంటాయి. ఆ వీక్లో ఉండే 7 డేస్ కూడా అన్ని 52 చొప్పున ఉంటాయి. అలా ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 364 డేస్ అవుతుంది. ఇంకా 1 డే అనేది మనకి 365th డే 1 డే అనేది రిమైనింగ్ డే ఉంది. ఈ 1 డే కనుక, ఈ 1 డే ఏదైనా అవ్వచ్చు, సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 7 విధాలుగా అయ్యే అవకాశం ఉంది ఆ 1 డే. సో ఆ 1 డేకి ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అన్ని 7 డేస్లో ఏదైనా అవ్వచ్చు. బట్ మనకి 53 సండేస్ రావాలి అంటే ఆ డే ఏంటి అవ్వాలి? సండే అయినప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఆ డేని సండే అంటాం మనం. అది టోటల్ 53 అవుతుంది. సో మనకి 53 ఆ డే సండే రాకుండా అవకాశం 1, టోటల్ ఛాన్సెస్ 7. సో 1/7 ఈజ్ ద ఆన్సర్. అంటే అది ఆ ఎక్స్ట్రా డే ఏదైతే మనకు ఉందో 365th డే, ఆ డే అనేది ఏదైతే అది 53 టైమ్స్ వచ్చినట్టు లెక్క, మిగిలినన్ని 52 టైమ్స్ వచ్చినట్టుగా లెక్క. దేర్ ఫోర్ ఏం చేస్తాం మనం, ప్రతిదీ 52 డేస్ వచ్చాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా 1 డే కనుక సాటర్డే అయితే 53 సాటర్డేస్, మిగిలినన్ని 52 అవుతాయి. ఆ ఎక్స్ట్రా వచ్చిన 1 డే ఫ్రైడే అయితే కనుక 53 ఫ్రైడేస్, మిగిలినవన్నీ కూడా 52 డేస్ అవుతూ ఉంటాయి. దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ టు గెట్ ఏ సండే 53 సండేస్ రావాలి అంటే ఆన్సర్ అంతా 1/7. అలాగే 53 మండేస్ అన్నా, ట్యూస్డేస్ అన్నా, వెన్స్డేస్ అన్నా ఏ తీసుకున్నా కూడా ఆన్సర్ అవుతుంది 1/7 అవుతుంది. సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక నాన్ లీప్ ఇయర్ 53 సండేస్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? 1/7. ఇక సండే కాదు, మండే, ట్యూస్డే ఏది వచ్చినా కూడా ఇదే ఆన్సర్ మనం గుర్తుంచుకుని రాయొచ్చు మనం.